నుంచి చూద్దాము. పోయిన వారము మనము సత్యము అనగా ఏమిటి, సత్యము ఏం చేస్తుంది, సత్యము మనల్ని ఎలా విమోచిస్తుంది అనే మాట మనము చూసాం. సత్యము అంటే అద్వితీయ సత్యదేవుడు, మన ప్రభు అయిన యేసు నేనే సత్యము, తర్వాత పరిశుద్ధాత్మదేవుడు సత్యస్వరూపియగు ఆత్మై ఉన్నాడు. తర్వాత నాలుగవదిగా నీ వాక్యమే సత్యమై ఉన్నది అంటాడు. సో ఈ నాలుగు విషయాలలో మనకు బాగా కనబడేది, వినబడేది, మనము ఎక్స్పీరియన్స్ చేయగలిగింది ఏంటి అంటే దేవుని వాక్యం. సో తండ్రి అయిన దేవుడు మనకు కనబడడు, యేసుప్రభు వారు మనకు కనబడరు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనబడరు, కానీ మనకు కనబడే వాక్యము. అందుకని నీ వాక్యమే సత్యము, ఆ వాక్యమును మనము ఏం చేయాలంట, అనుసరించాలి అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. సో మనందరికీ తెలిసినటువంటి క్యాలెండర్ ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ అంటారు దీన్ని. బైబిల్ క్యాలెండర్ వేరే ఉంది, తర్వాత ప్రపంచమంతా వాడుతున్నటువంటి గ్రెగోరియన్ క్యాలెండర్ కూడా మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఇందులో ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ చాలామంది కూర్చొని దాన్ని సిద్ధపరిచినటువంటి క్యాలెండర్. చరిత్రలో మనం చూస్తే ఈ క్యాలెండర్ మరి చాలాసార్లు మార్పులు చేర్పులు చేయబడినటువంటిది. అంటే డేట్ని కొంచెం ముందుకు జరపడం, వెనకకు జరపడం అలాంటివి చేసి దాన్ని చేసినటువంటిది ఈ గ్రెగోరియన్ క్యాలెండర్. కానీ బైబిల్ క్యాలెండర్ ప్రకారము బైబిల్లో ఇవ్వబడినటువంటి ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉంటాయి. బైబిల్ క్యాలెండర్ అనుసరించేటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సో వారు ఆ క్యాలెండర్ని ఫాలో అవుతూ ఉంటారు. సో మనం ఉన్నటువంటి ఈ సీజన్లో దేవుని మందిరానికి సంబంధించి ఆ మందిరము ఎలా కూల్చబడింది, లేకపోతే ఎప్పుడెప్పుడు కూల్చబడింది, ఏ డేట్లో కూల్చబడింది అనే విషయాన్ని మనము గమనిస్తాం. ఈ వారం పోర్షన్లో షలాక్ అనేటువంటి పోర్షన్ని మనం చూస్తూ ఉన్నాం. షలాక్ అంటే పంపబడుట అనే మాట మనం చూస్తున్నాం. సో ఈ పంపబడుట ఎవరిని పంపించారు? మోషే. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో మనం చూస్తాము. మొదటి వచనం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 13వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క గోత్రము నుంచి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. దానిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. మోషే సో ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చి మరి వారు అరణ్యానికి వచ్చినప్పుడు, కనాను దేశానికి యోర్దాను యువతలో ఉన్నప్పుడు మోషేకి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు మనుషులను పంపండి. ఫస్ట్ ఎక్కడికి? కనాను దేశానికి వేగు చూడడానికి మనుషులను పంపించమన్నాడు. ఈ వెళ్ళేటువంటి మనుషులు ఎవరు అంటే, ఏదైతే అబ్రహాముకి వాగ్దానం చేశాడో, యాకోబుకు వాగ్దానం చేశాడో, ఇశ్రాయేలు జనాంగానికి ఏ దేశం ఇస్తా, పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తా అని వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానం చేసినటువంటి ఆ దేశానికి మీరు వెళ్ళబోతున్నారు. కాబట్టి మీకంటే ముందుగా మీ చెయ్యి వెళ్ళి ఆ దేశమును తాకి చూసి రావాలి అంటాడు. షలాక్ అంటే చెయ్యి అనే అర్థం కూడా వస్తుంది. సో కాబట్టి పంపబడుట ఎవరిని పంపించారంటే, ఇశ్రాయేలు 12 గోత్రాల్లో నుంచి ప్రధానులను, ముఖ్యమైనటువంటి వారిని, గోత్రానికి ఒకరిని చొప్పున 12 మందిని ఆ దేశము వేగు చూడడానికి పంపించారు. అయితే 12 మంది వెళ్ళారు, ఆ దేశమంతా తిరిగారు, చూశారు. అక్కడ చెట్లు బాగున్నాయి, పండ్లు బాగున్నాయి, ఆ ప్రాంతం బాగుంది, చాలా బాగుంది. అయితే 12 మంది వెళ్ళారు. 2 ఒక సమాచారం తీసుకొని వచ్చారు, 10 మంది ఇంకొక చెడ్డ సమాచారం తీసుకొని వచ్చారంట. ఈ 10 మంది చూసి వచ్చిన వారు ఏమంటున్నారంటే, ఆ దేశం చాలా బాగుంది, దేవుడు వాగ్దానం చేసిన దేశం చాలా బాగుంది, పనులు బాగున్నాయి, ఏమంటారు, ఆ ప్రాంతం బాగుంది, అయితే మనం వెళ్ళలేము. ఎందుకు వెళ్ళలేము? చదవండి అన్నమాట. అదే 14వ అధ్యాయము 13వ అధ్యాయము 33 చదవండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూసితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి కూడా మేము మిడతల్లాగున్నాము అంట. ఎలా ఉన్నారట వీళ్ళు? యాక్చువల్గా వీళ్ళు ఏం చేయాలి? చూసి రమ్మని పంపించాడు. కానీ వీళ్ళు అక్కడ ఉన్నటువంటి మనుషులను చూశారు. వాళ్ళు ఎలా ఉన్నారట? చాలా దీర్ఘదేహులంట. వాళ్ళని చూసి వీళ్ళు భయపడిపోయారంట. భయపడిపోయి వీళ్ళు అంటున్న మాట ఏంటంటే, వీళ్ళు చూసుకున్నారట. వాళ్ళని చూశారు, వీళ్ళు చూసుకున్నారు. ఎలా కనబడ్డారంట? వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగే ఉన్నాము, మా దృష్టికి కూడా మేము మిడతల్లాగే ఉన్నాం. సో కాబట్టి
అలా చూసుకొని ఏమైపోయారంటే తమను తాము తక్కువగా చూసుకున్నారన్నమాట. చూసుకొని చెడ్డ సమాచారం ఇస్తున్నారు. ఏమని అంటే ఇక లాభం లేదు, మనం వెనకకి తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోవాల్సిందే. మనం ఒక నాయకుని చూసుకొని ఐగుప్తుకి వెళ్ళిపోదాం, మనం వెళ్ళలేము ఆ దేశము. అక్కడ చాలా పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి, కోటలు ఉన్నాయి, దీర్ఘ దేహులు ఉన్నారు. అక్కడ మనం మిడతల్లాగా ఉన్నాం, మనం వాళ్ళకి ఆహారం అయిపోతాం. ఏమైపోతామంట? మనం వారికి ఆహారం అయిపోతాము అని అంటే అప్పుడు మిగతా ఇద్దరు వారు అంటున్నారు చూడండి, 7వ వచనం 14వ అధ్యాయం 7వ వచనం నుండి. ఇద్దరు సమాచారం, ఇంకో కొత్త సమాచారం ఇస్తున్నారు. ఇది మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడుకుడి, వారు ఆయనకు ఆహారం వారు మనకు ఆహారం అయిపోతారు. ఇద్దరు చూసింది 12 మంది వెళ్ళి ఒకే ప్రాంతాన్ని చూశారు. చూసే దృష్టి వేరుగా ఉంది. ఇద్దరేమో సపరేట్గా చూస్తున్నారు, 10 మంది ఏమో ఇంకొక సపరేట్గా చూస్తున్నారు. ఒకే విషయాన్ని నాలుగు రకాలుగా చూస్తారు. కానీ ఇద్దరట స్పెషల్గా చూస్తున్నారు. ఏమని అంటే వారు మనకి ఏమైపోతారంట? ఆహారం అయిపోతారు. అంటే ఈ 10 మంది అంటున్నారు, లేదు 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 లేదు, మనం మిడతల్లాగా ఉన్నాము, మనమే వారికి ఆహారం అయిపోతాము. ఇక్కడ వీళ్ళకి 2 రకాల అభిప్రాయాలు, 2 రకాల వాదాలు ఇక్కడ మనకు వినబడతా ఉన్నాయి. ఒకటేమో నిరాశావాదము, ఇంకొకటేమో ఆశావాదము. ఈ ఆశావాదం కలిగిన ఇద్దరు అంటున్నారు ఏమని, లేదు మనకు ఒక ఆశ ఉంది, మన దేవుడు వారిని మనకు ఆహారంగా చేస్తాడు అని చెప్పి ఆశతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మిగతా 10 మంది ఏమంటున్నారంటే వీళ్ళకి నిరాశావాదం వచ్చేసింది. భవిష్యత్తును గురించిన ఏ మాత్రము నిరీక్షణ, ఆశ వీరికి లేదు అంట. అయితే దేవుడు ఎవరి మీద కోప్పడ్డాడు? అక్కడ ఆ 10 మంది మీద, ఆ 10 మందికి సంబంధించిన వారి మీద దేవుడు కోప్పడ్డాడు, ఇద్దరి మీద కోప్పడలేదు. ఎందుకో తెలుసా? ఆశావాదుల వెంట దేవుడు ఉంటాడు ఎప్పుడైనా, గుర్తుపెట్టుకోవాలి. ఒక మాట ఉంటుంది సామెతల్లో, ఏమనంటే సచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు అంటాడు. సచ్చిన సింహమే చాలా బలమైనదే, కానీ ఏమైంది? ఇప్పుడు అది చచ్చిపోయింది. సచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు అంటాడు. ఎందుకు ఇలా? దీనికి ప్రాణం ఉంది, దీనికి కొంచెం ఆశ ఉంది. ఏముంది? ఆశ కలిగిన వారితో ఉంటే నీకు జీవం వస్తుంది, బలం వస్తుంది. సచ్చిన వారితోనే ఉంటే నీకు జీవం రాదు. హల్లెలూయా. ఎందుకంటే సచ్చిన వారితో మనం ఉంటే మనం కూడా చస్తాం, ఒకరోజు మనం కూడా చచ్చిపోతాం. అందుకనే ఆశ కలిగిన వారితో మన సహవాసం ఉండాలి, ఆశ కలిగిన వారితో మన విశ్వాసం ఉండాలి. ఈ యెహోషువ కాలేబులు ఎలా ఉన్నారు అంటే వారు ఆశ కలిగి ఉన్నారు. అందుకని తెలుసా, ఐగుప్తులో నుంచి వచ్చిన 6,30,000 మందిలో ఇద్దరు మాత్రమే అడుగు పెట్టారంట. ఈ ఇద్దరు ఎవరో తెలుసా? ఈ ఆశావాదులు. హల్లెలూయా. ఆ ఇద్దరు ఎవరంటే ఆశ కలిగిన వారు, దేవుని మీద నిరీక్షణ కలిగిన వారు, దేవుని నమ్మిన వారు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని చెప్పి ఆయన మీద ఏం చేసినారంట? విశ్వాసం ఉంచిన వారు వీళ్ళు. అందుకని ఒక డిఫరెంట్ స్పిరిట్ వాళ్ళు కలిగి ఉన్నారంట, ఓ ప్రత్యేకమైన ఆత్మను వారు కలిగి ఉన్నారంట. ఆ ప్రత్యేకమైన ఆత్మను కలిగిన వారు కాబట్టి ప్రత్యేకంగా వారు దేవుని యందు విశ్వాసం ఉంచినారు. ఈ 10 మంది ఏమైపోయారంట? నిరాశావాదులుగా మారిపోయారు. వాళ్ళే కాదు, మొత్తం సమాజం అంతా ఏడవడానికి కారణమయ్యారు వాళ్ళు. ఆ 10 మంది సమాజం అంతా వీళ్ళ మాటలు విని ఏమైందంట? చదవండి అన్నమాట. అక్కడ 13వ అధ్యాయంలో ఉంటుంది, 14వ అధ్యాయం 2వ వచనం నుండి. అప్పుడు సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపై సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఆ దేశంలోనికి ఏల తీసుకుని. కాబట్టి ఈ 10 మంది తెచ్చినటువంటి చెడ్డ సమాచారము ఏం చేసింది అంటే సర్వ సమాజాన్ని ఏం చేసిందంట? బలహీనపరిచింది. చాలాసార్లు మన మాటలు నిరీక్షణ లేనట్టుగా, ఆశ లేనట్టుగా, దేవుని మీద నమ్మకం లేనటువంటి మాటలు మనం మాట్లాడితే ఆ మాటలు ఎలా ఉంటాయంట? మనల్ని కాదు, మనతో పాటు ఇతరులను కూడా అవి బలహీనపరుస్తాయంట. అందుకని విశ్వాసంతో కూడిన మాటలు మన జీవితాల్లో నిలిచి ఉండాలంట. అందుకని ఆ దినము ఈ 10 మంది తెచ్చినటువంటి చెడ్డ సమాచారం తెచ్చిన దినము ఒక బ్లాక్ డేగా ప్రకటించారు ఇశ్రాయేలీయుల జీవితాల్లో. ఆ సమాజంలో ఇప్పటి వరకు కూడా ఆ డేట్ తమ్మోజు మాసం 17వ తారీఖు, యావ్ మాసం 9వ తారీఖు, ఆ 2 డేట్లు వాళ్ళ జీవితాల్లో బ్లాక్ డేస్. ఎందుకో తెలుసా? ఒకటి బంగారు దూడ పాపం జరిగిన ఆ దినము, రెండోది వేగుల వారు తెచ్చినటువంటి చెడ్డ సమాచారం తెచ్చిన దినము. ఈ 2 డేట్స్
వాళ్ళ జీవితాల్లో ఏంటంట బ్లాక్ డేస్. ఎందుకో తెలుసా, చాలా సంఘటనలు ఈ డేట్లలోనే జరిగినాయి. సొలొమోను కట్టిన మందిరము కూలగొట్టబడిన డేట్ 59. రెండవ మందిరం కూలగొట్టిన డేట్ 59. మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన డేట్ 59. అది బైబిల్ క్యాలెండర్ ప్రకారం. సో కాబట్టి ప్రతి సంఘటన ఒక సంఘటన ఏదైనా జరిగింది అంటే అది వాళ్ళ జీవితాల్లో ఈ 59 అనేది చాలా ఏమంటారు ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనకు అక్కడ కనబడుతూ ఉంది. ఎందుకంటే సొలొమోను కట్టిన మందిరం బబులోనీయుల చేత కూలగొట్టబడింది. అది ఈ డేట్లోనే కూలగొట్టబడింది. ఏది ఈ 10 మంది తెచ్చిన సమాచారం తెచ్చినప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజం ఎలుగెత్తి ఏడ్చిన దినము, ఆ డేట్లోనే సొలొమోను కట్టినటువంటి మందిరం కూడా కూలగొట్టబడింది. ఎజ్రా నెహెమ్యా కాలంలో కట్టబడినటువంటి మందిరం కూలగొట్టబడిన డేట్ కూడా ఈ యొక్క 59 అనే ఆ డేట్లోనే అది కూలగొట్టబడింది. హల్లెలూయా. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం ఈ డేట్లోనే జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి ఇది జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఒకటి రక్తప్రాతం జరుగుతుంది, లేకపోతే ఒకటి నాశనము, లేకపోతే కూలగొట్టబడడం, అనేక జన నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది అన్నమాట. మీరు చూడండి, ఈ తిరుగుబాటు చేసిన వారి యొక్క జీవితాల్లో వాళ్ళు ఒక 40 దినాలు పోయి వేగు చూసి వచ్చారు. వారు తెచ్చిన చెడ్డ సమాచారం వలన 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు. 40 సంవత్సరాలు వారి ప్రయాణం ఆలస్యమైంది. ఒకని అవిశ్వాసం వలన వారి జీవితంలో ఎంతో ఫాస్ట్గా వెళ్ళిపోవాల్సినటువంటి వాళ్ళ లైఫ్ ఏమైపోయిందంట, ఆ తరం అంతా గతించిపోయేదాకా 40 సంవత్సరాల అరణ్యంలో వారు అక్కడ దేవుడు చెప్పాడు ఏమని అంటే, మీరు నమ్మలేదు గనక, మీరు విశ్వసించలేదు గనక ఐగుప్తులో నుంచి వచ్చిన మీలో ఒకరు కూడా దానిలో ప్రవేశించరు, ఒక కాలేబు యెహోషువలు తప్ప అన్నాడు. మోషే కూడా అడుగు పెట్టలేకపోయాడు అందులో. హల్లెలూయా. వీళ్ళని ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి, దేవుడు వాగ్దానం చేసిన దేశానికి ఈ 20 లక్షల మందిని నడిపించుకుంటూ వచ్చిన ఆయన కూడా ఏం చేయలేకపోయాడంట, ప్రవేశించలేకపోయాడు అనే మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. సో కనుక ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏంటంటే, ఆశావాదం కలిగి ఉండాలి, ఎప్పుడైనా ఫెయిత్ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. కాలేబు యెహోషువలాగా ఒక డిఫరెంట్ స్పిరిట్ కలిగి ఉండాలి. లేకపోతే నిరాశావాదంలో మనం నిలిచి ఉండొద్దు. నిరాశావాదం ఏంది, ఇక అవుతుందిలే, ఇక చూస్తాంలే, ఇది చేస్తారులే, లేకపోతే ఇదేంది నిరుత్సాహపరచడం, నిరాశావాదం, ఆశ లేనటువంటి స్థితి అనమాట. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, నువ్వు నమ్మిన ఎడల నా మహిమను చూస్తువు అంటాడు. విశ్వసించువాడు దేవుని మహిమను చూస్తాడు. యెహోషువ కాలేబులు వాళ్ళు విశ్వసించారు. వారు విశ్వసించారు కాబట్టి వారు దేవుని మహిమను ఏం చేశారంట, చూశారు. దేవుని మహిమను మనం చూడాలంటే ఫస్ట్ మనం దేవుణ్ణి ఏం చేయాలంట, నమ్మాలి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన వాగ్దానం చేసిన ఈ ప్రాంతాన్ని మనకి ఇస్తాడు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంట, యెహోషువ కాలేబులు నమ్మినారు. నమ్మిన వారు దాన్ని పొందుకుంటారు, నమ్మిన వారు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు, అనుభవిస్తారు, నమ్మిన వారు ఏమంటారు, వారి జీవితాల్లో అద్భుతాన్ని చూస్తారు అనే మాట మనకి ఇక్కడ కనబడతా ఉంది. అదే సంఖ్యాకాండం 10వ అధ్యాయము 29వ వచనం చూడండి. సంఖ్యాకాండం. మోషే మామయ్యగు మిద్యానీయుడైన రెవియేలు కుమారుడగు హోబాబుతో, మోషే యెహోవా మాకిచ్చేదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణం అయిపోవచ్చున్నాము, మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. యెహోవా ఇశ్రాయేలులకు తాను చేయబోవు మేలును గూర్చి వాగ్దానం చేసిననగా అందుకతడు, నేను రాను, నా దేశమునకు నా వంశస్థుల యొద్దకు వెలుదునను. సో కాబట్టి దేవుడు మేలు చేస్తాడు, రండి మేము నీకు మేలు చేస్తామని చెప్పి మోషే తన మామ అయిన ఈత్రోకి చెప్పాడు. మేము వెళ్తున్న దేశం చాలా మేలైనటువంటిది, మేము మీకు మేలు చేస్తాం, దేవుడు మాకు మేలు చేసినప్పుడు అని చెప్తే ఆయనకి నమ్మకం లేదు కాబట్టి ఆయన ఏం చేసినాడు, వీళ్ళతో పాటు రాలేదు, తిరిగి వెళ్ళిపోయినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 11వ అధ్యాయం 1వ వచనం నుండి జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలో నొక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యోహానును వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. సో కాబట్టి ఇక్కడ దేవుణ్ణి తిరస్కరించారు, దేవుడు ఇచ్చిన మన్నాను తిరస్కరించారు వాళ్ళు. కాబట్టి అక్కడ ఏం పుట్టిందంటే, వాళ్ళకి తెగులు పుట్టింది అనే మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. సో కనుక దేవుడు ఆహారం ఇస్తాడు, దేవుడు ఇచ్చినటువంటి దానిని వారు తిరస్కరించినప్పుడు దాని యొక్క ఏమంటారు, తెగులు వారిలో పుట్టినట్లుగా మనము అందులో చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక లేఖన భాగం 16వ అధ్యాయం, నిర్గమాకాండం 16వ అధ్యాయం 3వ వచనం, 3-4 వచనాలు. ఇశ్రాయేలీయులు
మేము మాంసం వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి, ఈ సర్వ సమాజంను ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితో అనగా. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సనుగుతున్నారు దేవుని మీద, మోషే మీద సనుగుతా ఉన్నారు. ఏమని? మేము అక్కడ ఉన్నప్పుడు అది తిన్నాము, అక్కడ ఉన్నప్పుడు మేము ఇది తిన్నాము అని చెప్పి వారు అంటున్నారు. ఏమని? ఇదేంది ఇది? ఎప్పుడు చూస్తే పొద్దున్న లేవగానే ఈ మన్నా కురుస్తుంది, ఈ మన్నా తప్ప ఇంకేం లేదా? ఇది ఎట్లుందంట? సడీ సప్పుడు లేకుండా ఉందంట. చప్పగా ఉందో మరి ఎట్లుందో అది. కానీ మన్నా ఒక అద్భుతమైనటువంటి ఫుడ్, దేవదూతలు తినే ఆహారం అంటది. ఈ మన్నా ఎలాంటిది అంటే, నువ్వు చికెన్ ఊహించుకొని అది తిన్నావు అనుకో, నీకు చికెన్ టేస్ట్ వస్తుంది. నువ్వు మటన్ ఊహించుకొని తిన్నావు అనుకో, నీకు మటన్ టేస్ట్ వస్తుంది. ఇదే విషయము ఏమంటారు, పాము. నువ్వు మన్ను తిని మన్నులో పాకుతావు అని పాము గురించి మాట్లాడతాడు కదా. పాము కట నువ్వు ఏది పెట్టినా సరే దానికి మన్ను టేస్టే వస్తుందంట పాముకి. నువ్వు గుడ్డు పెట్టు, పాలు పోయి, ఇంకేమన్నా పోయి, దానికి టేస్ట్ ఏమొస్తుంది? మన్ను టేస్ట్. ఎందుకంటే నువ్వు మన్ను తింటావు, మన్నులో ఉంటావు, మన్నులోనే బతుకుతావు, మన్నులోనే ఉంటావు అని చెప్పి మన్ను ఏమంటారు, దేవుడు పాముకి ఆ శాపం ఇచ్చాడు అప్పుడు. సో పాముకేమో ఏం తిన్నా మన్ను టేస్టే వస్తుంది. ఎందుకంటే పాము దేని కొడుతుందంట? మట్టిని తింటుంది. మనం ఏమై ఉన్నాము? మనం మన్నై ఉన్నాం. నువ్వు మడమ మీద కొడుతువు, అది నిన్ను తల మీద కొట్టునని చెప్పి 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాము, ఆదికాండంలో. అది ప్రవచనం అది. సో కాబట్టి ఇక్కడ మనకు కనబడుతున్న విషయం ఏంటంటే, దేవుడు ఇచ్చినటువంటి మన్నాని వారు ఏం చేశారంట? తిరస్కరించారు. దేవుని మీద విశ్వాసము ఉంచలేదు. దేవుడు ఇచ్చిన వాగ్దానం చేయబడిన దేశమును వారు నమ్మలేదు. దేవుడు ఇస్తాడని వారు ఏం చేయలేదంట? నమ్మలేదు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. మరొక లేఖన భాగం చదవండి, నిర్గమకాండం సంఖ్యాకాండం 8వ అధ్యాయం 2వ వచనం. నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడినట్లు వాటిని వెలిగింపవలనని చెప్పుమనెను. అహరోను అలాగు చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. సో దీపమును వెలిగించుడి. మీ విశ్వాసం అనే దీపాన్ని మనం ఏం చేయాలంట? వెలిగించాలి. యెహోషువ, కాలేబులు వారి యొక్క విశ్వాసమును ఏం చేసినారంటే వారు వెలిగించినారు. అందుకనే అందరూ వెళ్ళలేదు, బయలుదేరి వచ్చిన వాళ్ళంతా వెళ్ళలేదు. అరణ్యంలోనే వారు ఏమైపోయారంట? రాలిపోయారు. వారు నశించేదాకా 40 సంవత్సరాల అరణ్యంలో వాళ్ళని తిప్పాడంట. వారి అవిశ్వాసమును బట్టి అంటాడు. దేన్ని బట్టి? అవిశ్వాసమును బట్టి. షోమ్రోన్ పట్టణంలో ఒక నలుగురు కుష్ఠరోగులు ఉంటారు. ఆ పట్టణం ముట్టడి వేయబడుతుంది. అలా వేయబడినప్పుడు అక్కడ ప్రవక్త వచ్చి చెప్తాడు, రేపు ఈ టైంకి దేవుడు అద్భుతం చేస్తాడు, రేపు ఈ టైంకి దేవుడు అద్భుతం చేస్తాడు అని అంటే, ఒకడు అంటాడు, సాధ్యమా? ముట్టడి వేయబడింది, జనాలు ఒకరినొకరు చంపుకొని తినే పరిస్థితి ఉంది, రేపు ఈ టైంకి అలా ఉంటుందా అని చెప్పి అంటే అప్పుడు ప్రవక్త అంటాడు ఏమని, నువ్వు నమ్మట్లేదు కాబట్టి నువ్వు చూస్తావు కానీ నువ్వు తినవు అంటాడు. నువ్వు అనుభవించవు అంటాడు. నువ్వు నమ్మతలేవు కదా రేపు దేవుడు అద్భుతం చేస్తాడంటే, నువ్వు నమ్మట్లేదు కనుక నువ్వు చూస్తావు కానీ నువ్వు దాన్ని అనుభవించవు అంటాడు. సేమ్ అలాగే జరుగుతుంది. అతడు చూస్తాడు కానీ అతడు అనుభవించాడు, చనిపోతాడు. ఆ తొక్కిసలాట్లో వాడు ఏమైపోతాడంట? చనిపోతాడు. సో నువ్వు నమ్మిన ఎడల అద్భుతం చూస్తావు. అబ్రహాము శారాల దగ్గరికి దేవుడు వచ్చి చెప్పినప్పుడు, రేపు మరలా ఈ సమయానికి నీ చేతిలో కుమారుడు ఉంటాడు అని చెప్తే శారమ్మ నవ్విందంట, అబ్రహాము నవ్వాడంట. ఇప్పుడు దేవుడు అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఎలిజబెత్ జకర్యాలు బాప్తిసం ఇచ్చి యోహాను పుట్టినప్పుడు దేవదూత దర్శనమిచ్చి జకర్యాకి చెప్పినప్పుడు నీ కుమారుడు పుడతాడంటే ఆయన నమ్మలేదంట. నమ్మకపోతే అప్పుడు ఏమంటాడు తెలుసా? కుమారుడు ఎదిగేదాకా నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉంటావు అంటాడు. ఆ కుమారుడు పుట్టి ఆయన చూసేదాకా ఈయనకు మాటలు రావు. నమ్మకపోతే నష్టం మనకే, విశ్వసించకపోతే నష్టం మనకే. ఏదైనా ఒక విషయంలో దేవుడు అద్భుతం చేస్తాడని ఏం చేయాలంటే మనం ఏం చేయాలి? నమ్మాలి, విశ్వసించాలి. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తాం. చదవండి అన్నమాట. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11:1-2. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. కాబట్టి విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. మనం దేనికోసం అయితే నిరీక్షిస్తున్నామో, దేన్నైతే నమ్ముతున్నామో, దేని మీద అయితే ఆశావాదము కలిగి ఉన్నామో,
యెహోషువ కాలేబులలాగా ఏదైతే ఆశ కలిగి ఉన్నామో అదేంటిదంట? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసము. ఫెయిత్ అంటే ఏంటి? మనం దేన్నైతే ఆశిస్తున్నామో, దేన్నైతే నమ్ముతున్నామో, దేన్నైతే పొందుకుంటామని నిరీక్షిస్తున్నామో దాని యొక్క నిజస్వరూపమే విశ్వాసము. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము ఫెయిత్ అన్నమాట. అంటే ఇప్పుడు నమ్మకం అంటే ఏంటి? ఓ నిరీక్షణ, ఓ ఆశ కలిగి ఉండడం. ఆశ లేనోడు వాడు సింహమైనా సరే సచ్చిన సింహముతో సమానం అంట. సచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు. ఇక్కడ ఆశ కలిగి ఉన్న వారితో మనం ఉండడం అనేది నేర్చుకోవాలి. మేము మొన్నటి దినము 20 సంవత్సరాల యానివర్సరీ చేశాం. మేము దీన్ని ప్రారంభించినప్పుడు ఏం లేదంటే అక్కడ ధనం లేదు, బిల్డింగ్స్ లేవు, లేకపోతే ఏ ఫైనాన్షియల్ సోర్స్ లేదు. కానీ ఏముంది? ఒక ఆశ ఉంది. నేను ఫస్ట్ ఈ నిదానపల్లికి వచ్చి ఇక్కడ బల్ల ఇచ్చిపోయాను ఫస్ట్ నేను ఆ టైంలో. అప్పుడు నాకు ఒక ఆశ ఉంది, చిన్న ఆశ ఉంది. ఏమని? దేవుని మీద ఆశ ఉంది. దేవుడు చేస్తాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు కొనసాగిస్తాడు అనేటువంటి ఒక ఆశ. ఆ ఆశని ఏమంటారు, ఆ నిరీక్షణతో, ఆ ఆశతో మేము బయలుదేరినాం. అప్పుడు 20 years బ్యాక్. అదేం చేస్తుంది? ఆశ మనల్ని ఏం చేస్తుందట? బ్రతికిస్తుంది. ఆశ ఉన్న చోట జీవం ఉంటుంది. ఆశ ఉన్న చోట లైఫ్ ఉంటుంది. ఆశ ఉన్న చోట భవిష్యత్తు ఉంటుంది. ఆశ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆశ లేని వాడిని దేవుడు కూడా చెప్పండి ఆశీర్వదించాడు. ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించాడంట. కాబట్టి ఆశ కలిగి ఉంటే దేవుడు ఏదో ఒక మార్గం నీ కొరకు ఓపెన్ చేస్తాడు, తెరుస్తాడు. అందుకనే ఒక ఆశ కలిగి మనం నడుచుకోవాలి. దేవుని యందు విశ్వాసం. ఆ విశ్వాసం అనే దాంట్లోనే మనకేముందట? ఆశ ఉంది, నిరీక్షణ ఉంది. నిరీక్షణ ఉన్నోడే, ఆశ ఉన్నోడే విశ్వాసం ఉంచుతాడు దేవుని మీద. దేవుని మీద విశ్వాసం ఉంచడం అంటే ఆశ కలిగి ఉన్నప్పుడే మనము దేవుని మీద విశ్వాసము ఉంచుతాము. అందుకని యెహోషువ కాలేబులు వారు ఏం చేస్తున్నారంటే దేవుని మీద ఆశ కలిగిన వారుగా వారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని వారిద్దరు మాత్రమే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించారు. అక్కడ వాగ్దాన భూమిని వారు స్వాస్థ్యముగా పొందినారు. సో వాగ్దాన భూమిని స్వాస్థ్యముగా వారు పొందగలిగినారు. కారణం ఏంటి అంటే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు వారు దేవుని యందు నిరీక్షణ ఉంచినారు. అబ్రహాము ఎప్పుడు దేవుని నమ్మినాడు అంటే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుని నమ్మినాడంట. అన్నీ ఉన్నప్పుడు అందరూ నమ్ముతారు. అన్నీ బాగుంటే అది మా దేవుడు గొప్పడండి, గొప్ప కార్యాలు చేశాడండి అంటాం. కానీ ఏమి లేనప్పుడు దేవుని మీద నిరీక్షణతో ఉండడం, ఆశతో ఉండడం, విశ్వాసంతో ఉండడం. మందిరం కాలిపోయింది, గోడలు పడిపోయి ఉన్నాయి, యెరూషలేము పట్టణం అంతా కూలిపోయింది. అప్పుడు ఎవరొచ్చారు? ఒక ఆయన వచ్చాడంట గుండు నూలు పట్టుకొని. ఏం చేస్తావు నువ్వు అంటే నేను కడతాను దీన్ని అన్నట్టు. దేన్ని? పడిపోయిన పట్టణాన్ని, కూలిపోయిన మందిరాన్ని, పడిపోయిన ప్రాకారాలను నేను నిలబెడతాను. ఒక గుండు నూలు పట్టుకొని వచ్చాడు. ఏం లేదు అక్కడ, అంతా కాలిపోయింది, కూలిపోయింది. కానీ నేను కడతాను ఒక పట్టుకొని వచ్చాడు చూడు. ఏమీ లేనప్పుడు విశ్వాసంతో నిలబడినాడు చూడు. అది కదా దేవునికి కావాల్సింది. ఏమి లేని దగ్గర నేనున్నాను వచ్చేటోడు కావాలి దేవునికి అంట. అప్పుడు దేవుడు అక్కడ ఏం చేస్తాడంటే అద్భుతం చేస్తాడు. యేసుప్రభువు వారు లాజరు చనిపోయినప్పుడు ఆ సమాధి దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన వాళ్ళ యొక్క అక్క మార్తా అంటది, అయ్యా అంతా అయిపోయింది, 4 రోజులు అయింది, ఇంకేం చేస్తాం ఇక్కడ అంటే నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూద్దువు అంటాడు. 4 రోజులు అయిపోయింది, కానీ నమ్మకం ఉంటే యేసుప్రభువు వారు ఒక మాట పిలిచాడు, ఏమైనా లాజరు బయటికి రా అనగానే ఏమైందంట? ఆయన తిరిగి లేచి వచ్చినాడు. కాబట్టి ఆశ కలిగి ఉండడం, నిరీక్షణతో ఉండడం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకని దావీదు ఒక కీర్తనలో అంటాడు, ప్రాణమా నువ్వు తొందరపడకుము, దేవుని మీద నీవు ఏం చేయాలి? నిరీక్షణ ఉంచుము. ఓ ప్రాణమా నువ్వు తొందరపడకు, దేవుని మీద నిరీక్షణ ఉంచు. తొందరపడి ఏమంటామో తెలుసా? ఈయన నిందిస్తాం, ఆయన నిందిస్తాం, లాస్ట్కి దేవుని కూడా నిందిస్తాం తొందరపడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలు ప్రజలు నిలబడ్డప్పుడు ఏం జరిగింది? వెనక శత్రువులు, ముందర సముద్రం, ఏందయ్యా మమ్మల్ని చంపేయడానికి వచ్చావా, సమాధులు లేవని తీసుకొచ్చావా మాకు అంటే మోషే దేవుని దగ్గర పోయి అడిగితే దేవుడు అంటాడు, మీరు ఊరక నిలిచి
చూడు. సమస్యలు ఉన్నప్పుడు ఊరికి నిలిచివేయడం చాలా కష్టం కదా. వెనక శత్రువులు ఉన్నారు, ముందట సముద్రం ఉంది, పక్కన అరణ్యం ఉంది, ఎటుపోవడానికి ఛాన్స్ లేదు, ఇక సత్యపథం అయిపోయింది. ఆ టైంలో అంటున్నాడు దేవుడు ఏమని, మీరు ఊరక నిలిచి చూడు. ఊరక నిలిచి చూడడం అంటే దేవుని మీద విశ్వాసం ఉంచుడి అని అర్థం. నిరీక్షణతో ఉండండి, ఆశతో ఉండండి, ఆశావాదంతో ఉండండి, దేవుడు అద్భుతం చేస్తాడు అంటాడు. కాబట్టి ఎక్కడ ఆశ ఉంటుందో, ఎక్కడ నిరీక్షణ ఉంటుందో, ఎక్కడ ప్యాషన్ ఉంటుందో, ఏదైనా చేయాలనే ఒక ఇది ఉంటుందో అక్కడ దేవుడు అద్భుతము చేస్తాడు. అది లేకపోతే నువ్వు అద్భుతాన్ని నీ జీవితంలో చూడలేవు. అందుకనే యెహోషువ కాలేబులు కలిగి ఉన్నటువంటి స్పిరిట్, ఏ స్పిరిట్ అంటే ఒక ప్రత్యేకమైన డిఫరెంట్ స్పిరిట్ వాళ్ళు కలిగి ఉన్నారు. మీరు అధ్యాయం అంతా చదవండి, 13వ అధ్యాయం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 13, 14 అధ్యాయాలు చదివితే మీకు అర్థమవుతుంది. అక్కడ చెడ్డ సమాచారం తీసుకొని వచ్చిన వారేమో అరణ్యములో రాలిపోయారు. ఆశతో నిరీక్షణతో దేవుని మీద నమ్మకంతో వచ్చిన వారేమో ఆ వాగ్దత్త దేశంలో వాళ్ళు ఏం చేశారంట, అడుగుపెట్టారు. సో మన జీవితంలో చాలా పరిస్థితులు, ఇది అవుతుందా, జరుగుతుందా, జరిగేదేనా అని మనము నిరాశవాదంలో ఒకవేళ ఉంటే, ఈ సమయంలో దేవుడు సెలవిస్తున్నమాట, నువ్వు ఆశతో ఉంటే దేవుడు అద్భుతము చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేద్దాం. ఆశతో ఉన్నావా నువ్వు, లేదా నిరాశతో ఉన్నావా? ఒకవేళ నువ్వు ఆశ కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. భవిష్యత్తును గూర్చినటువంటి ఆశ మనం కలిగి ఉండాలి. గతాన్ని తలుచుకొని నిరాశలోనికి వెళ్ళకూడదు. అలా జరిగి ఉండకపోతే బాగుండు, ఇలా జరిగి ఉండకపోతే బాగుండు అంటూ గతాన్ని చూసుకుంటూ మనము నిరాశలోనికి వెళ్లకుండా దేవుని మీద నమ్మకంతో భవిష్యత్తును గూర్చిన ఆశతో మనము నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు అద్భుతం చేస్తాడు. 10 మంది వారి యొక్క ఆకారాలను చూసి భయపడిపోయి, ఇగో మేము మిడతల్లాగున్నాము, మేము వారికి ఆహారం అయిపోతాము అని 10 మంది అంటున్నారు. యెహోషువ కాలేబులు మాత్రం దేవుడు మన యందు ఆనందించిన ఎడల ఆ దేశం మనకిస్తాడు, వారు మనకు ఆహారం అయిపోతారు అని చెప్పి విశ్వాసంతో నిరీక్షణతో వీరు మాట్లాడుతూ ఉన్నారు. నిరీక్షణతో మాట్లాడిన వారు జయం పొందారు, నిరాశతో మాట్లాడిన వారు అరణ్యంలో రాలిపోయారు. సో మనం రాలిపోయే వారముగా కాదు, కానీ నిరీక్షణతో విశ్వాసంతో పలికే వారముగా ఉందము. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడే దేవుని మీద మనం నిరీక్షణ కలిగి నిలిస్తే మన విశ్వాసం నీతిగా ఎంచబడుతుంది. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి, ప్రభు శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందుదాం.